దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రిను రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్వుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసియుండుడి, హెచ్చువాటి అందు మనస్సుంచక తగ్గువాటి అందు ఆసక్తులయుండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సంతోషించు వారితో సంతోషించాలంట, ఏడ్చే వారితో ఏడవాలంట. కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అందరూ సంతోషిస్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తారు, సంతోషాన్ని చూసి తట్టుకోలేరు. చాలామంది ఏడుస్తూ ఉంటే వీళ్ళేమో నవ్వుతారు. అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం. సంతోషించు వారితో మనం సంతోషించాలంట, ఏడ్చు వారితో మనం ఏడవాలి. వారి దుఃఖాన్ని మనం ఏడవాలంటే మీరు ఏదో కన్నీటి పర్యంతం అయిపోవాలని ఉద్దేశ్యం కాదు, కానీ వాళ్ళ యొక్క భారాన్ని మనం అర్థం చేసుకుని, వాళ్ళ దుఃఖాన్ని మనం అర్థం చేసుకుని ఆ సమయంలో మనం సపోర్ట్ ఇచ్చేవారిగా ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. సంతోషించే వారితో మనం సంతోషించాలంట, ఏడ్చు వారితో మనము ఏడవాలి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. ఒకనితో ఒకడు కలిసి ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యము మనం చూస్తూ ఉన్నప్పుడు కలిసి ఉండటం ఎంత శ్రేష్టమైందో. లోకపరమైనటువంటి సామెత కూడా చెప్తారు కదా, కలిసి ఉంటే కలదు సుఖము అని. అంటే ఒకరితో ఒకరు వైరాలు పెట్టుకొని, ఒకరు మొఖం అటు ఒకరు మొఖం ఇటు పెట్టుకొని ఆ బాధ అంతా మనసులో భరిస్తూ ఒక విధమైనటువంటి ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని జీవించే కన్నా కలిసి ఉంటే ఒక సుఖము, ఒక సౌఖ్యము, సంతోషం కలుగుతుందట. నేను వార్తాపత్రికలో ఒక విషయాన్ని చదివాను. గ్రామం ఉందంటండి. ఆ గ్రామం పక్కన ఇక్కడ చాలా పెద్ద గ్రామం ఉంది కనుక ఇక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్ కడితే మంచిది అని కొంతమంది అక్కడ పెద్ద హాస్పిటల్ కట్టారట. ఐసీయూ బెడ్లు, కావలసినటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఏర్పాటు చేశారంట. ఏర్పాటు చేసి స్టాఫ్ని ఏర్పాటు చేసుకుని అన్నీ చేసుకున్నారు. కానీ ఒక వ్యక్తి కూడా హాస్పిటల్కి రావట్లేదంట. ఒక వ్యక్తి కూడా హాస్పిటల్కి రావట్లేదేంటి, ఎందుకు ఇంత పెద్ద మరి ధనాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ హాస్పిటల్ని ఏర్పాటు చేశాము, ఒక వ్యక్తి కూడా రావట్లేదేంటి అని వాళ్ళు మరి ఆరా తీసుకుని వాళ్ళ మీద రీసెర్చ్ చేశారట. రీసెర్చ్ చేస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ఒకరితో ఒకరు ప్రేమ కలిగి, అన్యోన్యత కలిగి, వారి మనస్సులు ఒకరితో ఒకరు కలిసి ఉన్నారంటండి. కాబట్టి వారు రోగాల బారిన పడట్లేదు అని మరి రీసెర్చ్లో తేల్చినట్లుగా నేను ఒక చోట చదివి ఉన్నాను. గమనించండి, కలిసి ఉండటం వల్ల మనకి ఆరోగ్యం, కలిసి ఉండటం వల్ల మనకి సంతోషం, కలిసి ఉండటం వల్ల మనకి సమాధానము కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది, కలిసి ఉండండి, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్య భాగాలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి, నీ వాక్యము మా జీవితాలను నడిపిస్తుంది ప్రభువా. నాయన, మేము ఎలాగ నడవాలో బోధించేది నీ వాక్యం అయ్యా. సంతోషించు వారితో వారి సంతోషాన్ని చూసి ఏడ్చేవారిగా కాకుండా సంతోషించు వారితో సంతోషించేవారిగా మమ్మల్ని ఉంచండి. ఏడ్చేవారిని చూసి నవ్వేవారిలా కాకుండా ఏడ్చేవారిని చూసి నాయన వారికి మోరల్గా సపోర్ట్ని ఇచ్చేవారిగా మమ్మల్ని చేయండి. అయానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మేమందరము ఒకరితో ఒకరు కలిసి జీవించేటువంటి కృప దయచేయండి అయ్యా. మానవ సంబంధాలు నాయన రోజు రోజుకు బలపడటానికి మీరు సహాయం చేయండి. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.